గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో మనము భారతదేశము ఖగోళ అన్వేషణ కోసం రూపొందించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రయోగము చంద్రయాన్-1. ఇక్కడ చంద్రుని అన్వేషణకు సంబంధించి, చంద్రుని మీద ఉన్నటువంటి వాతావరణ పరిశోధనకు సంబంధించి, అదేవిధంగా చంద్రుని ఉపరితలం మీద ఉన్నటువంటి ఖనిజ వనరుల లభ్యతకు సంబంధించినటువంటి అంశాలు, మరీ ముఖ్యంగా చూస్తే నీటి జాడలకు సంబంధించినటువంటి అంశాలను పరిశోధించడానికి, పరిశీలించడానికి ఈ మిషన్ ఉద్దేశించబడింది. మరీ ముఖ్యంగా చూస్తే ఇవన్నీ సెకండరీ లక్ష్యాలు కాగా, ప్రాథమికంగా చూస్తే ఖగోళ అన్వేషణ కోసం స్పేస్ క్రాఫ్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి గాను భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందించుకొని ప్రయోగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి లాంచ్గా చంద్రయాన్-1 అనేది నిలవనుంది. దీని యొక్క ప్రేరణతోనే తదుపరి దశలో మంగళయాన్ మిషన్ కావచ్చు, అదేవిధంగా చంద్రయాన్-2కి సంబంధించినటువంటి ప్రయోగాలను చేపట్టడం జరిగింది విజయవంతంగా. మరి ఈ క్రమంలో చంద్రయాన్-1 ప్రయోగంలో ఇమిడి ఉన్నటువంటి లక్ష్యాలకు సంబంధించి, అదేవిధంగా దీంట్లో ఖగోళ అన్వేషణ కోసం ఉద్దేశించినటువంటి మొదటి ప్రయోగం కాగా, దీనికి సంబంధించి దశల వారీగా ఏ విధమైనటువంటి మెకానిజం ఎస్టాబ్లిష్ చేయబడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చంద్రయాన్-1కి సంబంధించినటువంటి పూర్తి డిస్క్రిప్షన్ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో దిగువన కనిపిస్తూ ఉంది చంద్రయాన్-1కి సంబంధించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ యొక్క నమూనా. దీంట్లో ఉన్నటువంటి పేలోడ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అని, అదేవిధంగా సబ్ కేఈవి ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్ అని, సోలార్ ప్యానల్స్కి సంబంధించి అన్ని కామన్గా ఉండేటటువంటివి, ఎక్స్రో స్పెక్ట్రోమీటర్స్, హై ఎనర్జీ గామా ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, ఇలాంటి ఉపకరణాలన్నీ కూడా దీంట్లో క్రమబద్ధంగా అమర్చినటువంటి ఒక అంశంగా చూస్తూ ఉన్నాం. సో ఇది పిఎస్ఎల్వి C11 ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే భారీ కార్యక్రమాలను చేపట్టడానికి, అదేవిధంగా బరువైనటువంటి పేలోడ్లను ప్రయోగించడానికి గాను PSLV-11ని తొలిసారిగా ఎక్సెల్ వెర్షన్లో రూపొందించడం అనేది జరిగింది. మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం, జెనరిక్ వెర్షన్లో ఉన్నటువంటి సాధారణ పరిమాణంలో ఉండే 6 స్ట్రాపాన్ మోటార్ల స్థానంలో ఇక్కడ 12 టన్నుల వరకు ఇంధనాన్ని వినియోగించుకోగలిగేటటువంటి 6 స్ట్రాపాన్ మోటార్స్, శక్తివంతమైనటువంటి స్ట్రాపాన్ మోటార్స్తో రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా జెనరిక్ వెర్షన్ నుంచి ఎక్సెల్ వెర్షన్ని రూపొందించడానికి అనువుగా ఉంటుంది. వెహికల్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ని కనుక మనం గమనిస్తే, దీని యొక్క బరువు ప్రయోగ సమయంలో, ఇక్కడ ప్రయోగ సమయంలో అన్నప్పుడు వాహక నౌక యొక్క బరువుతో పాటుగా దాంట్లో ఉండేటటువంటి ఇంధనం యొక్క బరువు మరియు ఉపగ్రహం యొక్క బరువు కూడా మనము మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మొత్తంగా చూస్తే ఇది 316 టన్నులు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. దీని యొక్క హైట్ వచ్చేసి మనకు 44.4 మీటర్లు. ఇది మొత్తంగా చూస్తే 4 దశలలో ప్రయాణించేటటువంటి వాహనంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంట్లో ఆల్టర్నేట్గా సాలిడ్ మరియు లిక్విడ్ ఫ్యూయల్స్ని వినియోగించేటటువంటి అవకాశం ఉంది. వీటినే మనము ఘన మరియు ద్రవ ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ఘన ఇంధనానికి సంబంధించి చూస్తే హెచ్టిపిబి అనేది మనకు మొదటి దశలో, అదేవిధంగా 3వ దశలో వినియోగించబడేటటువంటి ఇంధనంగా కనిపిస్తూ ఉంది. హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్ అనేటటువంటిది ఘన ఇంధనానికి సంబంధించినటువంటి అంశం కాగా, ద్రవ ఇంధనాలుగా 2వ దశలో UDMHని వాడుతున్నాం. అన్సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రజన్ అనేటటువంటిది కాగా, 4వ దశకు వచ్చేసరికల్లా మోనో మిథైల్ హైడ్రజన్ వంటి ఇంధనాలను, ద్రవ ఇంధనాలను వాడుతూ ఉన్నాం. వీటికి మరొక అంశంగా హైపర్గోలిక్ ఇంధనాలుగా మనం క్రితం వీడియోల్లో చెప్పుకున్నాం. సో ఇలా PSLV-C11 ద్వారా చంద్రయాన్-1ని ప్రయోగించడం అనేది జరిగింది. అదేవిధంగా పటంలో కనుక మనం గమనిస్తే భూమి చుట్టూతో 2 దీర్ఘవృత్తాకార కక్షలు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ దీర్ఘవృత్తాకార కక్ష భూమికి సమీపంలో ఉన్నటువంటి బిందువు వద్దకు దాన్ని మనము పెరిగి అంటాము. అంటే ఆ కక్ష భూమికి ఉన్నటువంటి సామీప్య దూరాన్ని పెరిగి అని, సుదూరంలో ఉండేటటువంటి దూరాన్ని మనము అపోగి అనేటటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం కదా. సో అతి స్వల్ప పెరిగి విలువ కలిగినటువంటి స్థానం వద్దకు PSLV-11 ద్వారా చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ని పంపించడం అనేది జరుగుతుంది. ఇది ఆ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉన్నటువంటి తరుణంలో, అనువైనటువంటి సమయంలో
కక్షా పెంపు చర్యల ద్వారా అంటే చంద్రయాన్ 1లో ఉన్నటువంటి లిక్విడ్ అపోగి మోటార్‌ను మండించడం ద్వారా దాని యొక్క కక్షను పెంచడం అనేది జరుగుతుంది. తర్వాత అది రెండవ దీర్ఘవృత్తాకార కక్షలోకి మళ్ళడం అనేది జరుగుతుంది. మరొక అనువైనటువంటి సమయంలో మళ్ళీ ఆ ల్యామ్‌ని మండించడం ద్వారా అంటే లిక్విడ్ అపోగి మోటార్‌ను మండించడం ద్వారా అది చంద్రుని వైపుకు ప్రయాణించేటటువంటి పథంలోకి మళ్లించబడుతుంది. దీన్నే మనము ట్రాన్స్‌ల్యూనార్ ఇంజెక్షన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే చంద్రుని వైపుగా ప్రయాణించగలిగేటటువంటి అంటే భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటుకొని చంద్రుని యొక్క ఆకర్షణ పరిధిలోకి ప్రయాణించేటటువంటి ఈ స్థితిని మనము ట్రాన్స్‌ల్యూనార్ ఇంజెక్షన్‌కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇది తన ప్రయాణ మార్గంలో చిట్టచివరన చంద్రుని యొక్క ఆకర్షణ పరిధిలోకి వెళుతుందో అప్పటి నుంచి దానిని చంద్రుని వైపుకి పరిభ్రమించేటటువంటి కక్షలలోకి మళ్లించడం అనేది జరుగుతుంది. సో, అలా ఇది కాలక్రమంలో చంద్రుని చుట్టూతా 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి వృత్తాకార కక్షలోకి మళ్లించబడుతుంది. సో, అలా ఇది చంద్రుని చుట్టూతా పరిభ్రమించేటటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అందుకనే దీన్ని మనము ఆర్బిటర్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. చంద్రయాన్ 1 ప్రోగ్రాంలో భాగంగా రూపొందించబడినది కేవలం ఆర్బిటర్ మాత్రమే. చంద్రయాన్ 2కి సంబంధించి చూస్తే ఒక ఆర్బిటరు, ఒక ల్యాండరు, అదేవిధంగా ఒక రోవరు ఇటువంటి వాటిని ప్రయోగించడం అనేది జరిగింది. ఈ ఆర్బిటర్‌తో పాటుగా ఒక మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేటటువంటి ఒక ప్రోబ్‌ని చంద్రుని యొక్క ఉపరితలం మీద పతనమయ్యేలా పడివేయడం అనేది జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ మనకు కక్షా పెంపు చర్యలకు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తొలుత అక్టోబర్ 22న ప్రయోగించినటువంటి చంద్రయాన్ 1 అనేది ఈ రకమైనటువంటి దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉండగా దీనిని తదుపరి అక్టోబర్ 23న ఒకసారి కక్షా పెంపు చర్యని చేపట్టడం అనేది జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 25, 26, 29ల రోజులలో ఈ కక్షా పెంపు చర్యలను చేపట్టినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు దశల వారీగా. సో, ఇది తర్వాత మరొక కక్షా పెంపు చర్యని చేపట్టినప్పుడు అది చంద్రుని వైపుగా ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడి నుంచి చంద్రుని ఆకర్షణ పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది చంద్రుని యొక్క దిగువ కక్షలలోకి మళ్లించబడేలా అక్కడ మళ్ళీ తిరిగి మాన్యూవర్స్‌ని అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా చంద్రుని చుట్టూతా 100/100 నథింగ్ బట్ దీన్ని 100 కిలోమీటర్ల నిడివిలో ఉండేటటువంటి ఎత్తులో ఉండేటటువంటి వృత్తాకార కక్షలలో పరిభ్రమించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకు వృత్తాకార కక్ష అంటే వాస్తవానికి భూమితో కంపేర్ చేస్తే చంద్రుని యొక్క ఆకర్షణ స్వల్పం కాబట్టి ఇక్కడ వీటికి దీర్ఘ వృత్తాకార కక్షల యొక్క ప్రస్తావన పెద్దగా ఉండదు. అక్కడ వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ అది చంద్రునికి సంబంధించినటువంటి పరిశోధనలు కావచ్చు, పరిశీలనలు కావచ్చు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ పిఎస్ఎల్వి C11 లేదా చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి ప్రయోగ వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C11 వాహక నౌక ద్వారా చంద్రయాన్ 1ను ప్రయోగించడం జరిగింది. 22 అక్టోబర్ 2008న ప్రయోగించిన ఈ ప్రయోగంలో తొలిసారిగా అత్యంత శక్తివంతమైనటువంటి పిఎస్ఎల్వి ఎక్సెల్ వాహక నౌకను వినియోగించడం అనేది జరిగింది. చంద్రయాన్ 2కి సంబంధించి చూస్తే దాంట్లో జిఎస్ఎల్వి మార్క్ 3 వాహక నౌకను వినియోగించడం జరిగిందండి. ఇది ఒక ప్రధానమైనటువంటి భేదంగా మనం గమనించవచ్చు. సో, పిఎస్ఎల్వికి చూస్తే ఇది మొత్తంగా 14వ ప్రయోగంగా కనిపిస్తూ ఉంది. సో, పిఎస్ఎల్వి C11లో 11 అనేది కంటిన్యూస్ ప్రోగ్రామ్ ప్లస్ 3 అభివృద్ధి ప్రయోగాలు కాబట్టి 14th ఎక్స్పెరిమెంట్‌గా లేదా 14th లాంచ్‌గా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రయోగము భారత అంతరిక్ష ప్రయోగంలో మరో భారీ ముందడుగుగా అభివర్ణించే అవకాశం ఉంది. దీని ద్వారా చంద్రుని పరిశోధనలో స్వదేశీ టెక్నాలజీని భారత్ వినియోగించుకోవడం మనం గమనించాల్సినటువంటి అంశము. ఇక్కడ అక్టోబర్ 22న మొదలైనటువంటి చంద్రయాన్ 1 యొక్క ప్రస్థానం అనేది నవంబర్ 8, 2008న చంద్రుని యొక్క ఆకర్షణ పరిధిలోకి చేర్చబడి చంద్రుని కక్షలోకి పరిభ్రమించడం మనం గమనించవచ్చు. అంటే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 8 వరకు ఇది భూమి యొక్క ఆకర్షణ పరిధిలోనే పనిచేసినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ క్రమంలో దాంట్లో ఉన్నటువంటి పేలోడ్స్ నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించరు. వాటి యొక్క పని ప్రారంభమైనట్లుగా మనం గమనించము. చంద్రుని యొక్క చుట్టూతా 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి వృత్తాకార కక్షలో పరిభ్రమించేటప్పుడు మాత్రమే వాటిని పనిచేయించడం అనేది మనం గమనించాలి. సో, ఇక్కడ చంద్రయాన్ 1లో భాగంగా అమర్చినటువంటి పేలోడ్లలో
చంద్రయాన్ 1లో అమర్చినటువంటి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేటటువంటి పేలోడ్ నవంబర్ 14, 2008న చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద దిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంతో సోవియట్ యూనియన్, అమెరికా మరియు జపాన్ తర్వాత చంద్రునిపై తన జెండాను ఎగరవేసినటువంటి 4వ దేశంగా భారత్ అవతరించిన విషయాన్ని ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. ముఖ్యంగా చూస్తే చంద్రయాన్ 1 యొక్క ప్రయోగంలో అనేకమైనటువంటి కీలక లక్ష్యాలను సాధించడానికి దీన్ని రూపొందించి ప్రయోగించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టిని పరిశీలించి మంచు రూపంలోని నీటి జాడను పసిగట్టేటందుకు ఇక్కడ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేటటువంటిది షెకల్టన్ అనేటటువంటి బిలం దగ్గర చంద్రుని మీద దిగడం అనేది జరిగింది. సో ఇక్కడ దక్షిణ ధ్రువం వద్ద వెలుతురు అనేది తక్కువగా ఉంటున్నట్లుగా, ఫలితంగా నీరు అనేది మంచు రూపంలో ఘనస్థితిలో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాబట్టి ఈ ప్రోబ్ను అక్కడ దిగేటట్లుగా పతనం చేయడం జరిగింది. ఈ ప్రయోగానికి 3.86 బిలియన్ల రూపాయలు ఖర్చయినట్లుగా మనం చూడవచ్చు. ప్రయోగ సమయంలో దీని యొక్క మొత్తం బరువు 1380 కిలోలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది 100 కిలోమీటర్ల నిడివిలో ఉండేటటువంటి వృత్తాకార కక్షలో చంద్రుని చుట్టూ పరిభ్రమించేటటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. అయితే చంద్రుని యొక్క కక్షలో గనక చూస్తే దీని యొక్క బరువు 675 కిలోలుగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణము భూమి యొక్క ఆకర్షణతో పోలిస్తే చంద్రుని యొక్క ఆకర్షణ అనేది స్వల్పంగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో బరువు సైతము చంద్రుని మీద భూమితో కంపేర్ చేస్తే తక్కువగా ఉండేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి చంద్రయాన్ 1 రూపొందించుకున్నటువంటి లక్ష్యాలను గనక మనం గమనిస్తే ప్రధానంగా చంద్రుని చుట్టూ పరిభ్రమించగల స్పేస్ క్రాఫ్ట్ను డిజైన్ చేయడము, అభివృద్ధి చేయడము, ప్రయోగించడం అనేటటువంటి ఉద్దేశాలతో ఈ ప్రయోగాన్ని చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉపగ్రహాలన్నీ కూడా భూమి యొక్క ఆకర్షణ పరిధిలోనే పనిచేస్తూ ఉండగా, భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటుకొని సుదూరంలో ఉన్నటువంటి చంద్రుని చేరడానికి ఎటువంటి మెకానిజం అవలంబించాలనేటటువంటి అంశాల మీద ప్రధానంగా ఈ ప్రయోగం అనేది దృష్టి పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే భూమి నుంచి చంద్రుని మీదకి వెళ్ళిన తర్వాత ఉపగ్రహం నుంచి కమ్యూనికేషన్స్ అందుకోవడానికి అవసరమైనటువంటి సాంకేతికతలను డిజైన్ చేయడము మరియు అభివృద్ధి చేయడం మీద కూడా ఈ ప్రయోగం అనేది దృష్టి సారించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ఉపగ్రహం చంద్రుని నుంచి సమాచారాన్ని సేకరించడమే కాదు, అది సేకరించినటువంటి సమాచారాన్ని భూమి మీద ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్కి బదిలీ చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి అటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి క్రమంలో ఇదొక టెస్టింగ్ ప్లాట్ఫామ్గా నిలిచిపోవడం జరిగింది. తద్వారా ఇది తర్వాత చేపట్టినటువంటి మార్స్ ఆర్బిటార్ మిషన్, దీన్నే మనం మంగళయాన్ అంటున్నాం. అదేవిధంగా చంద్రయాన్ 1 తర్వాత అదే రకమైనటువంటి పనితీరుతోటి, అదే రకమైనటువంటి పరిశీలనతోటి ఉద్దేశించినటువంటి చంద్రయాన్ 2 ప్రయోగాలలో కూడా ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే చంద్రయాన్ 1లో అమర్చినటువంటి పేలోడ్ల ద్వారా మొత్తంగా 11 పేలోడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ పేలోడ్స్ ద్వారా క్రింది పరిశీలన చేయాలని సంకల్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే చంద్రునికి సంబంధించినటువంటి త్రిమితీయ అట్లాస్, దీన్నే మనము 3 డైమెన్షనల్ అట్లాస్ అని చెప్పేసి అనవచ్చు. ఫలితంగా చంద్రుని ఉపరితలం మీద ఉన్నటువంటి మైదానాలకు సంబంధించి, పీఠభూములకు సంబంధించి, అదేవిధంగా కొండ ప్రాంతాలు లేదా పర్వతాలకు సంబంధించినటువంటి అంశాలను మనం మ్యాపుల రూపంలో పరిశీలించేటందుకు అవకాశం అనేది కలుగుతుంది. సో ఇటువంటి అట్లాస్ను 5 నుంచి 10 మీటర్ల ఖచ్చితత్వంతో లేదా రెజల్యూషన్తో తయారు చేసేటటువంటి ఉద్దేశంతో ఈ చంద్రయాన్ 1ని చేపట్టడం అనేది జరిగింది. ఇతర లక్ష్యాలను గనక మనం గమనిస్తే చంద్రుని ఉపరితలంపై రసాయనిక మరియు ఖనిజ సంబంధమైనటువంటి అంశాలను మ్యాపింగ్ చేయడానికి, ముఖ్యంగా చూస్తే మానవ ఆవాసాలను గనక మనం నిర్మించుకోవాలి అనుకుంటే అక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక అవసరాల కోసం పనిముట్లు అవసరం అవుతాయి. మరి వీటికి సంబంధించినటువంటి పనిముట్లను భూమి మీద నుంచి మోసుకొని పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి చంద్రుని మీదనే గనక ఖనిజాలు లభ్యమైతే సంబంధిత మెకానిజంని అక్కడే ఎస్టాబ్లిష్ చేసుకునేటందుకు వీలుంటుంది. కాబట్టి అందుకు అనువైనటువంటి అవకాశాల కోసం ఇది సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా అంటే చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి ఈ లక్ష్యాన్ని సాధించిన క్రమంలో చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, ఇనుము, టైటానియం, రేడాన్, యురేనియం మరియు థోరియంల యొక్క ఉనికిని పరిశీలించడానికి ఈ ప్రయోగం అనేది చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూస్తే
చంద్రయాత్రకు ఉపయోగపడే వివిధ అంశాలకు సంబంధించినటువంటి శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించేటందుకు సైతం ఈ ప్రయోగము ఉద్దేశించబడింది. ముఖ్యంగా చూస్తే భూమి మరియు చంద్రుని యొక్క కదలికలను నిరంతరం పరిశీలిస్తూ ఇక్కడ ట్రాన్స్‌ల్యూనార్ ఇంజెక్షన్ తర్వాత అది కొన్ని రోజుల తర్వాత చంద్రుని యొక్క ఆకర్షణ పరిధిలోకి పోయేటటువంటి క్రమంలో వీలుగా ఉండేటటువంటి అవకాశాలను పరిశీలించాల్సి వస్తుంది. ఇందుకు భూమి యొక్క మరియు చంద్రుని యొక్క కదలికలను నిరంతరం పరిశీలిస్తూ అనువైనటువంటి కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే ఇటువంటి మిషన్స్‌ని చేపట్టేటందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సమయాలు అరుదుగా లభిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఆ అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలంటే అందుకు సంబంధించినటువంటి సాంకేతికతతో పాటుగా ఖగోళపరమైనటువంటి అంచనాలు, అధ్యయనాలు సైతం కీలకమవుతాయి కాబట్టి మరి వాటన్నిటికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించుకునేటటువంటి క్రమంలోనే ఈ మిషన్ ఉపయోగపడడం జరిగింది. అదేవిధంగా చూస్తే భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాల్లో ఉపయోగించడానికి గాను మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ వంటి పేలోడ్లను చంద్రుని యొక్క ఉపరితలంపై సురక్షితంగా దించడానికి దీన్నే మనము సాఫ్ట్ ల్యాండింగ్‌కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. సో, ఇక్కడ ఒక ప్రోబ్ అనేటటువంటిది చంద్రుని యొక్క ఉపరితలం మీద పతనం కావడానికి ఎంతైనా చంద్రునికి కొంత ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ ఆకర్షణ శక్తికి అనుగుణంగా అది నిర్ణీతమైనటువంటి వేగంతోటి ప్రయాణించడం అనేది జరుగుతుంది. మరి ఈ వేగంతో చంద్రుని ఉపరితలం మీద గనక దిగితే అది డ్యామేజ్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేగాన్ని నియంత్రించుకుంటూ క్రమక్రమంగా అది చంద్రుని మీదకి సేఫ్‌గా ల్యాండ్ కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవాల్సి వస్తుంది. మరి ఇదే రకమైనటువంటి మెకానిజంని ఇతర గ్రహాల అన్వేషణలో కూడా ఉపయోగించుకునేటందుకు వీలుంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక టెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా చంద్రయాన్-1 నిలిచిపోవడం జరిగింది. ప్రధానంగా చంద్రునిపై నీరు, మంచు ఉనికిని కనుక్కోవడానికి తద్వారా మానవ ఆవాసాల సాధ్యాసాధ్యాల పరిశీలనకు సైతం ఈ ప్రయోగం చేపట్టబడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి నీరు యొక్క అందుబాటు గనక అక్కడ ఉంటే సమస్త జీవజాలానికి అవసరమైనటువంటి నీటి వనరులు అక్కడే లభ్యమైతే గనక మనము సుఖమయ జీవనాన్ని చంద్రుని మీద ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ అవకాశాల మీద చంద్రయాన్-1 అనేది ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇక్కడ చంద్రయాన్-1 యొక్క లక్ష్యాలు ముఖ్యంగా చూస్తే సాంకేతిక సముపార్జన అనేది ఒకటి కాగా ఇక్కడ ఖనిజాల సంఘటనాన్ని చూడడము, అదేవిధంగా ఇతర వనరులకు సంబంధించినటువంటి అంటే చంద్రుని యొక్క ఉపరితలానికి సంబంధించినటువంటి త్రిమితీయ అట్లాస్‌ను రూపొందించడం వంటి కార్యక్రమాలను కూడా ఉద్దేశించుకున్నాం కాబట్టి మరి వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడానికి గాను ముఖ్యమైనటువంటి పేలోడ్లను చంద్రయాన్-1లో భాగంగా రూపొందించి అమర్చి ప్రయోగించడం అనేది జరిగింది. సో, ఈ విధుల నిర్వహణకు గాను మొత్తంగా 11 పరికరాలను చంద్రయాన్-1లో అమర్చడం అనేది జరిగింది. వీటిలో 5 పరికరాలు పూర్తిగా భారతీయ పేలోడ్స్, అంటే వీటిని మనము స్వదేశీ పేలోడ్స్ అనేటటువంటి అంశంగా చూడవచ్చు. మిగిలిన 6 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అదేవిధంగా బ్రిటన్, నాసా మరియు బల్గేరియా దేశాలకు చెందినటువంటి ఒక పేలోడ్స్‌గా మనం చూడవచ్చు. తద్వారా ఇది జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యతను కలిగినటువంటి ఒక మిషన్‌గా మనకు చంద్రయాన్-1 నిలిచిపోతుంది. చంద్రయాన్-2 విషయానికి వచ్చేసరికి దాన్ని మొత్తం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించుకోవాలని నిశ్చయించుకోవడం జరిగింది. తొలుత రష్యాకు సంబంధించినటువంటి పరికరాలు వాడాలని అనుకోగా కాలయాపన జరుగుతున్నటువంటి పరిస్థితులలో పూర్తి స్వదేశీయంగానే చంద్రయాన్-2ని చేపట్టడం అనేది జరిగింది. ఇది రెండిటికి సంబంధించినటువంటి భేదాలలో మరొక కీలకమైనటువంటి అంశం. ఇక్కడ పరికరాలకు సంబంధించి చూస్తే టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా, ఇది పేరులోనే అర్థమవుతుంది. ఉపరితలాన్ని మ్యాపింగ్ చేసుకునేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి చిత్రాలను తీసేటటువంటి ఒక పరికరంగా మనకు కనిపిస్తుంది. దీన్ని సింపుల్గా మనము టీఎంసి అనేటటువంటి సంకేతనామంతో పిలుస్తాం. చంద్రుని ఉపరితల అధ్యయనము, మ్యాపింగ్ కోసం రూపొందించబడింది. 5 మీటర్ల ఖచ్చితమైనటువంటి రిజల్యూషన్తో చంద్రుని యొక్క ఉపరితల అమరికను అధ్యయనం చేయడానికి దీనిలో CMOS, దీన్ని మనము కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి కెమెరాలను అమర్చడం అనేది జరిగింది. అత్యంత పవర్ఫుల్ కెమెరాలుగా వీటిని మనం చూస్తూ ఉన్నాం. ఇవి 5 మీటర్ల రిజల్యూషన్తో కావాల్సినటువంటి అంచనాలకు అనుగుణంగా చంద్రుని యొక్క ఉపరితలాన్ని మ్యాపింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ కెమెరాకు సంబంధించి చూస్తే ఈ CMOS కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వీటిని మొబైల్ ఫోన్లలో వెబ్ కెమెరాల్లో వాడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దృశ్య వికిరణాలతో, దీన్నే మనము విజిబుల్ లైట్ అంటున్నాం కదా,
ఈ విజిబుల్ లైట్‌కి సంబంధించినటువంటి అంశాలతో పనిచేసే ఈ పరికరం అందించే సమాచారాన్ని ల్యూనార్ లేజర్ రేంజింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అందించే సమాచారంతో అనుసంధానం చేసి పరిశీలిస్తే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ క్షేత్రాన్ని అధ్యయనం చేసేటందుకు అవకాశం ఉంది. ఈ పరికరాన్ని అహ్మదాబాద్‌లో ఉన్నటువంటి ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా గురుత్వాకర్షణకు సంబంధించి చూస్తే భూమి యొక్క గురుత్వాకర్షణలో సుమారుగా 1/6వ వంతు ఆకర్షణ పరిధిని కలిగి ఉంటుందని చంద్రుడు మనకు తెలుసు. సో అలా చూస్తే చంద్రుని మీద ఉన్నటువంటి వాతావరణ కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలు చంద్రుని మీద కేవలము 2.3 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగాన్ని గనక అందుకోగలిగితే అవి చంద్రుని యొక్క ఆకర్షణ పరిధిని దాటి అంతరిక్షంలోకి ప్రయాణించేటందుకు అవకాశం ఉంది. తద్వారా చంద్రునిలో ఉన్నటువంటి వాతావరణ కణాలు ఈజీగా ఈ వేగాన్ని అందుకుంటుండడం వలన చంద్రుని మీద వాతావరణం లేని పరిస్థితులను మనం గమనించవచ్చు. మరి అలాంటి పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఆ గురుత్వాకర్షణకు అనుగుణంగా అక్కడ మానవ ఆవాసాలు సాధ్యం కావాలంటే ఎటువంటి మెకానిజం ఉండాలో దీని ద్వారా మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మరొక పరికరంగా మనకి ఇక్కడ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో కూడా చంద్రునిపై ఉన్నటువంటి ఖనిజాలను మ్యాపింగ్ చేయడానికి గాను CMOS కెమెరాని అమర్చడం అనేది జరిగింది. దీని ఆధారంగా 400 నుంచి 900 నానోమీటర్ల బ్యాండ్ విడ్త్‌తో 15 నానోమీటర్ల స్పెక్ట్రల్ రిజల్యూషన్‌తో 80 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్‌తో మ్యాపింగ్ చేపట్టడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. పూర్తిగా చంద్రుని యొక్క ఉపరితలానికి సంబంధించినటువంటి అంశాలలో ఒక అంచనాకు వచ్చినట్లయితే తదుపరి కార్యాచరణ మీద దృష్టి పెట్టడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మరొక ఉపకరణంగా మనకి ఇక్కడ ల్యూనార్ లేజర్ రేంజింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అనేటటువంటిది కనిపిస్తుంది. దీన్ని మనము LLRI అనేటటువంటి పరికరంగా చూస్తూ ఉన్నాం. ఈ పరికరం చంద్రుని ఉపరితలంపైకి పరారుణ లేజర్ కాంతిని పంపి తదుపరి ఆ ఉపరితలం నుంచి పరావర్తనం చెందిన కాంతిని పరిశీలించడం ద్వారా చంద్రుని ఉపరితల స్థలాకృతి యొక్క ఎత్తును నిర్ణయించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ చంద్రుని ఉపరితలం మీద ఉన్నటువంటి ఎత్తు పల్లాలను ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి క్రమంలో దీని యొక్క పరిశీలన అనేది దోహదపడుతుంది. మరో రకంగా భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమాన్ని కూడా ఈ పరికరం అనేది వీలు కల్పించడం జరుగుతుంది. ఈ పరికరం ఒక సెకనుకు 10 వరకు కొలతలను సేకరిస్తూ పగలు రాత్రి కూడా పనిచేసేటటువంటి అవకాశం ఉన్న ఒక పరికరంగా మనకు ల్యూనార్ లేజర్ రేంజింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అనేది కనబడుతుంది. మరొక పరికరము హై ఎనర్జీ గామా ఎక్స్కిరణ వర్ణపట మాపకము. దీన్నే HEX అనేటటువంటి సంకేతనామంతో పిలుస్తూ ఉన్నాం. 30 నుంచి 200 KeV సామర్థ్యంతో 40 కిలోమీటర్ గ్రౌండ్ రెజల్యూషన్‌తో యురేనియం, థోరియం, సీసము, రేడాన్ వంటి అనుధార్మిక మూలకాలను అధ్యయనం చేసేటందుకు ఇది కృషి చేస్తుంది. ముఖ్యంగా చూస్తే అక్కడ సౌర విద్యుత్ తర్వాత విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నటువంటిది అణు విద్యుత్ మాత్రమే కాబట్టి ఇక్కడ అనుధార్మికతను ప్రదర్శించేటటువంటి మూలకాల యొక్క లభ్యత మీద ఇది ప్రధానంగా దృష్టి సారించినట్లుగా మనం గమనించవచ్చు. ఒకవేళ అనుధార్మిక మూలకాలు గనక ఉంటే వాటి నుంచి వెలువడేటటువంటి వికిరణాలను అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఆ వికిరణాల యొక్క జాడ గనక మనకు దొరికినట్లయితే ఖచ్చితంగా చంద్రుని మీద అనుధార్మిక మూలకాలు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. తద్వారా పర్యావరణ హితమైనటువంటి పరిస్థితులలో అణువిద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరొక ముఖ్యమైనటువంటి పరికరంగా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని దక్షిణ ధ్రువం మీద దింపడం అనేది జరిగింది. ఇస్రో తయారు చేసినటువంటి ఈ పరికరంలో సి బ్యాండ్ రాడార్ ఆల్టిమీటర్ అమర్చడం అనేది జరిగింది. దీని ద్వారా ప్రోబ్ ఉన్నటువంటి ఆల్టిట్యూడ్ ఎత్తు అనేది సమయానుసారంగా గుర్తించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. చంద్రుని యొక్క ఉపరితలాన్ని చిత్రించడానికి, వీడియో ఇమేజింగ్ వ్యవస్థకు, అదేవిధంగా చంద్రుని వాతావరణ అంశాల అధ్యయనానికి ద్రవ్యరాశి వర్ణపట మాపకాన్ని మాస్ స్పెక్ట్రోమీటర్ని అమర్చడం అనేది జరిగింది. దీనిలో భారత జాతీయ పతాకాన్ని పట్ట రూపంలో పంపించడం అనేది జరిగింది. తద్వారా ఈ ఇంపాక్ట్ ప్రోబ్ ఏదైతే ఉందో చంద్రుని మీద దిగిన తర్వాతనే భారతదేశము ప్రపంచంలో చంద్రుని ఉపరితలాన్ని చేరినటువంటి నాలుగవ దేశంగా అవతరించడం అనేది జరిగింది. సో ఇప్పటివరకు చూసిన స్వదేశీ పరికరాలు కాగా విదేశీ పరికరాలకు సంబంధించి చూస్తే చంద్రయాన్-1 ఎక్స్రే ఫ్లోరసెన్స్ స్పెక్ట్రోమీటర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. C1XS అనేటటువంటి అంశంగా చూస్తాం. దీని సహాయంతో 25 కిలోమీటర్ల రెజల్యూషన్తో మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం మరియు ఇనుము వంటి
ఖనిజాల యొక్క ఉనికిని, వాటి యొక్క లభ్యతను పరిశీలించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే చంద్రుని యొక్క ఉపరితలాన్ని చేరే సౌర స్థిరాంకాన్ని సైతం ఇది పరిశీలించడానికి అవకాశం ఉంది. అంటే సోలార్ కాన్స్టాంట్ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. అంటే ఒక చదరపు మీటరు పరిమాణంలో చేరేటటువంటి సౌర ఉష్ణ శక్తి రాశిని మనం ఇక్కడ సోలార్ కాన్స్టాంట్ అనేటటువంటి అంశంగా చూస్తాం. ఇది ఆప్టిమమ్ లెవెల్‌లో ఉన్నప్పుడు మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం అనేది ఏర్పడుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను ఇది అధ్యయనం చేస్తుంది. దీన్ని రూథర్ఫర్డ్ ఆపిల్టన్ ల్యాబొరేటరీ యూకేకి సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అదేవిధంగా ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి ఒక పరికరంగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. C1XS అనేది. ఇతర విదేశీ పరికరాలకు సంబంధించి చూస్తే సబ్ కేఈవి ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్, దీన్నే మనము సారా అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. చంద్రుని మీద ఖనిజాల అధ్యయనం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించినటువంటి ఒక పరికరంగా ఇది మనకు కనిపిస్తుంది. మరొకటి మూన్ మినరాలజీ మ్యాపర్, పేరులోనే కనిపిస్తుంది. మినరాలజీ మ్యాపర్ అంటే ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి మ్యాపింగ్ చేస్తుంది. దీన్ని బ్రౌన్ విశ్వవిద్యాలయము జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీస్ రూపొందించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది డిసెంబర్ 17, 2018 నుంచి పనిచేయబడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి పరికరంగా స్పెక్ట్రోమీటర్ ఇన్ఫ్రారెడ్ SIR అనేటటువంటిది కనిపిస్తుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించినటువంటి ఈ పరికరము సామీప్య పరారణ వర్ణపటం సహాయంతో చంద్రుని మీద ఖనిజాల యొక్క అధ్యయనాన్ని ఉద్దేశించి పనిచేయడం జరుగుతుంది. ఇంకొకటి మినీ సింథటిక్ అపర్చర్ రాడార్, దీన్నే మనం మినీ SARగా పిలుస్తూ ఉన్నాం. దీన్ని నాసా రూపొందించింది. దీని ద్వారా చంద్రుని యొక్క ధ్రువ ప్రాంతాల్లో మంచు మరియు నీటి జాడలను కనుగొనేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. మరొక పరికరంగా రేడియేషన్ డోస్ మానిటర్ ఎక్స్పెరిమెంట్, దీన్నే మనము రాడమ్ 7 అనేటటువంటి పరికరంగా చూస్తూ ఉన్నాం. ఇది బల్గేరియా రూపొందించినటువంటి పరికరంగా కనిపిస్తూ ఉంది. చంద్రుణ్ణి ఆవరించి ఉన్నటువంటి రేడియేషన్ వాతావరణం, అంటే ఆ వాతావరణంలో ఉన్నటువంటి రేడియేషన్ పరిస్థితులకు సంబంధించినటువంటి అధ్యయనాలను చేపట్టేటటువంటి పరికరంగా ఇది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి ఇతర అంశాలను పరిశీలిస్తే ఇది అక్టోబర్ 22, 2008న 22,860 కిలోమీటర్ల అపోగి, 255 కిలోమీటర్ల పెరిగి, దీన్ని మనము 255/22,860 అనేటటువంటి సంకేతనామంతో చెప్పొచ్చు. ఈ కక్షలోకి దీనిని ప్రయోగించడం అనేది జరిగింది. చంద్రయాన్ 1 యొక్క జీవిత కాలము 2 సంవత్సరాలు కాగా ఆగస్టు 29, 2009 నుంచి దీని నుంచి ఎటువంటి కమ్యూనికేషన్స్ అందడం లేదని ఇస్రో ప్రకటించడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే చంద్రయాన్ 1 తిరిగేటటువంటి 100 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నటువంటి కక్షలో రేడియేషన్కి సంబంధించినటువంటి పరిస్థితుల కారణంగా దీనిని దానిపైన ఉన్నటువంటి ఎగువ కక్షలోకి మార్చినట్లుగా, అక్కడ ఆ కక్షలో పరిభ్రమిస్తున్నటువంటి సందర్భంగా సౌర ఫలకాలకు కావలసినటువంటి లేదా సౌర ఫలకాలు పనిచేయడానికి అవసరమైనటువంటి సౌరశక్తి లభ్యం కాకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పేలోడ్లకు శక్తి అందలేదని తద్వారా మిషన్ యొక్క సేవలు నిలిపివేయబడ్డాయని ప్రకటించడం అనేది జరిగింది. చంద్రయాన్ 1కు అప్పగించినటువంటి బాధ్యతల్లో 95% పూర్తి చేసినట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది సుమారుగా చంద్రుని చుట్టూతా 312 రోజుల పాటు పరిభ్రమిస్తూ తన యొక్క సేవలను అందించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చంద్రయాన్ 1లో ఉన్నటువంటి పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేలోడ్స్ సేకరించి అందించినటువంటి సమాచారానికి సంబంధించిన విశ్లేషణను గమనిస్తే మూన్ మినరాలజీ మ్యాపర్ ద్వారా చంద్రుని ఆవిర్భావము మ్యాగ్మా ఓషన్ పరికల్పన, దీన్నే మనము మ్యాగ్మా ఓషన్ హైపోథసిస్ అనేటటువంటి అంశంగా మనం చూస్తాం. అంటే చంద్రుడు ఒకానొకప్పుడు పూర్తిగా కరిగి ఉన్నటువంటి మ్యాగ్మాకు సంబంధించినటువంటి ఒక అంశంగా కనిపిస్తూ ఉంది. కాలక్రమంలో చల్లబడడం ద్వారా ఇది చంద్రుని యొక్క ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నట్లుగా మనం గమనించవచ్చు. చంద్రుడు ఒకప్పుడు పూర్తిగా కరిగిన స్థితిలో ఒక మహాసముద్రంలాగా కనిపించాడని ఈ మ్యాగ్మా ఓషన్ హైపోథసిస్ అనేది మనకు వివరించడం జరుగుతుంది. మ్యాగ్మా అంటే కరిగిన స్థితిలో ఉన్నటువంటి ఈ రాళ్ళు, ఇతర ఖనిజాలను కలిగి ఉన్నటువంటి ఒక పదార్థంగా మనకు మ్యాగ్మా అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఒక మహాసముద్రం లాగా చంద్రుని మీద కనిపిస్తూ ఉందనేటటువంటి థియరీ మ్యాగ్మా ఓషన్ హైపోథసిస్కి సంబంధించి. సో ఈ హైపోథసిస్ ఆధారంగానే చంద్రుడు ఆవిర్భవించాడని మూన్ మినరాలజీ మ్యాపర్ అందించినటువంటి సమాచారం వివరిస్తుంది. అదేవిధంగా చూస్తే ఉపరితల అధ్యయనం కోసం ఉద్దేశించినటువంటి టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా TMC సహాయంతో 70,000కు పైగా
త్రిమితీయ చిత్రాలను అందించడమే కాకుండా అంటే 3D ఇమేజెస్‌ను అందించడమే కాకుండా చంద్రుని మీద అమెరికా వారి అపోలో 15 అంతరిక్ష నౌక దిగినటువంటి ప్రదేశాన్ని కూడా చిత్రీకరించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వెషన్ అడిగేందుకు అవకాశం ఉంది. అపోలో 15 యొక్క ఉనికిని గుర్తించినటువంటి చంద్రయాన్-1లోని పరికరం ఏది అంటే దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనము టీఎంసీ అని గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా మరియు హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ల సహాయంతో ఇస్రో 70% వరకు చంద్రుని యొక్క ఉపరితలాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా మూన్ మినరాలజీ మ్యాపర్ ద్వారా 95% పైగా చంద్రుని యొక్క ఉపరితలాన్ని అధ్యయనం చేయడం అనేది జరిగింది. తద్వారా 3D అట్లాస్ రూపకల్పనలో ఈ విధమైనటువంటి సమాచారము కీలకం కానుంది. మరొక ఉపకరణమైనటువంటి స్పెక్ట్రోమీటర్ ఇన్ఫ్రారెడ్ 2 ఆధారంగా చంద్రునిపై ఖనిజాల అధ్యయనానికి సంబంధించినటువంటి హై రెజల్యూషన్ స్పెక్ట్రల్ డేటా లభ్యం కావడం అనేది జరిగింది. తద్వారా చంద్రుని ఉపరితలం మీద ఉన్నటువంటి ఖనిజ వనరుల యొక్క లభ్యతకు సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి అంచనాకు రావడానికి అవకాశం అనేది ఉంది. ఈ క్రమంలో చంద్రయాన్-1 అనేది ముఖ్యంగా చూస్తే ఖగోళ వస్తువుల మీదకి, ఇతర ఖగోళ వస్తువుల మీదకి స్పేస్ క్రాఫ్ట్‌లను పంపించేటటువంటి సాంకేతికతను సంపాదించుకోవడానికి ఉద్దేశించబడగా ఆ లక్ష్యాన్ని ఇది సాధించడం జరిగింది. అదేవిధంగా చంద్రుని యొక్క ఉపరితలాన్ని చిత్రించడము, చంద్రుని మీద ఉన్నటువంటి ఖనిజ వనరుల లభ్యతను అంచనా వేయడము, అదేవిధంగా నీటి యొక్క జాడలను గుర్తించడానికి కూడా దీన్ని ప్రయోగించడం జరిగింది. చంద్రుని మీద నీరు హైడ్రాక్సిల్ అయాన్ల రూపంలో ఉన్నట్లుగా చంద్రయాన్-1 అనేది ధృవీకరించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చంద్రయాన్-1 అందించినటువంటి విజయాలుగా మనం గమనించవచ్చు. వీటికి కొనసాగింపు కార్యక్రమంగా చంద్రయాన్-2ని ప్రయోగించడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.